గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు హ్యాపీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేనండి చిక్కుడుకాయ కూర వండుతున్నానండి. చిక్కుడుకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కరివేపాకు, కారం, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఎల్లుల్లిపాయలు, ఇది సాల్ట్, నూనె, ఎలాంటి కూర ఉండదు. 2 స్పూన్లు నూనె పోసుకున్నానండి. ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, ఈరోజు అసలు బట్టలు కూడా ఉతికెళ్ళిపోయి ఉండండి. బాగా నీరసంగా ఉంది. డ్యూటీ నుంచి ఒక్కోసారి డబ్బులు లేకపోయినా నడుచుకుంటూ వస్తానండి. కాళ్ళన్నీ నొప్పులు, నడుములు నొప్పులు, కాళ్ళు చేతులు లాక్కుపోతుంది. అందుకని ఏ పని చేయలేకపోయినండి. అంట్లు దొంగలే. మళ్ళీ ఈరోజే పిల్ల ఊరెళ్ళింది. లేకపోతే అంట్లు అన్న తోమేది ఇల్లుడికి. కెమెరా ఎలా తీయాలో ఏమైనా పెట్టండియో చెప్పండి. టమాటాలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ పసుపు, మీరైతే ఎలా వండుకుంటారో ఒకసారి చెప్పండి. నాకు కూడా చెప్తే నేను కూడా అలా ఒకసారి ట్రై చేస్తాను. మేమైతే ఇలాగే వండుకుంటామండి మా సైజు. ఇది రైస్ అండి. అది నిన్న బీరకాయ కూర ఉండే కదండి. బీరకాయ తొక్కులు పడేయకోకుండా పచ్చిమిరపకాయ, టమాటా, చింతపండు, బీరకాయ తొక్కులు వేసి నూనెలో వేపి పచ్చడి చేసానండి. చిన్నులపాయ, జీలకర్ర వేసి. మీరు ఎంతమంది ఇలా చేస్తారో బీరకాయ తొక్కులతో ఒకసారి నాకు చెప్పండి. నేనైతే అసలు ఎప్పుడు పడేయనండి బీరకాయ తొక్కులు. పచ్చడే చేస్తాను. మా కూర ఈరోజు చిక్కుడుకాయ కూర, ఈ బీరకాయ తొక్కు పచ్చడి. ఇదిగోండి పెరుగు,
టీ తాగేసామండి మేము. స్వీటీ చిన్న పాప అండి, మా బావగారమ్మ వేసి వచ్చింది. చూడండి బయట పనులన్నీ అయిపోయినాయి, అంట్లో ఉన్నాయి. బట్టలు కూడా ఉతకలేదు ఈరోజు. మాకు ఇది వంట వల్ల మాకు రాలేదండి. నేను సొంతంగా పెట్టుకున్న వంట వల్ల వేరే వాళ్ళకి వచ్చింది. తొందరగా చేసుకుంటామండి మేము పనులు. తొందరగా లేచి ఈరోజు ఎలాగో లేకపోయాను, కొంచెం అలసడిగా ఉంది అందుకని. మీకు ఒకటి చెబుతానండి, మీ ఇంట్లో కానీ పసిపిల్లలు ఉన్నారనుకో, పిల్లలకి కొంచెం నడవనప్పుడు ఉంటుంది. ఆ పిల్లలకి పొలంలో పిల్లల ముందు చెవులు తిప్పుకోవటాలు అలాంటివి చేయమాకండి. ఎందుకంటే పిల్లలకు తెలియదు కదా, గోపల్లో పొడుచుకుంటారు. పిల్లల ముందు ఒకే చెవులు తిప్పుకుంటూ ఉంటారు. అలాంటివి ఎప్పుడు చేయమాకండి. రాత్రి మా బావగారు వాళ్ళ అమ్మాయి చెవులో పుల్ల పెట్టి తిప్పుకుంది. చిన్నపిల్లలు కదండి, అలా చేయమాకండి. ఎప్పుడు పిల్లలని జాగ్రత్తగా చూసుకోండి. ఉప్పు కొంచెం తక్కువగా ఉందండి, అందుకే మళ్ళీ సాల్ట్ వేస్తాను. ఇంతకండి కూర అయిపోయింది, మా బాక్స్ రెడీలు అవుతున్నాయి. అందరం డ్యూటీకి వెళ్తామండి. పిల్లోడు కాలేజీకి వెళ్ళిపోతాడు, ఇంట్లో ఎవ్వరూ ఉండమండి. మా ఆయన వెళ్ళిపోతాడు, పిల్లలం వెళ్ళిపోతాము, అందరం వెళ్ళిపోతాం. అందరం మళ్ళీ 6:30 కల్లా వచ్చేసేస్తాం. మీలో ఎంతమంది అట్లా వెళ్తారో చెప్పండి.
అందరం చేసుకోవాలి కదండి, అద్దులు కట్టుకోవాలి, పిల్లలకి ఫీజులు పెట్టుకోవాలి. మా అబ్బాయికి అండి కాలేజీకి అసలు వాడు తినడు, పెడితే బాక్స్, అందుకే కొంచెం ఎక్కువ పెడతానండి. హాస్టల్లో పిల్లలు ఉంటారు కదండి, మా అబ్బాయికి జాలండి. హాస్టల్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి అందరికీ పెడతాడు తీసుకెళ్ళి. ఇప్పుడు మళ్ళీ ఇంటికి ఆకలితో వస్తాడు. అదే ఎందుకు పెడుతున్నా అంటే వాళ్ళు హాస్టల్లో ఉంటారమ్మా పాపము. వాళ్ళమ్మ వాళ్ళు దగ్గరికి వెళ్ళరు కదా, వాళ్ళు హాస్టల్లో వాళ్ళ రేషన్ బియ్యం పెడతారు. వాళ్ళకి మంచి బియ్యం తినాలనిపించింది, ఇంటన్నం తినాలనిపించింది. ఏం చేద్దాం పాపం, బాధ అనిపించింది. అన్నం పెట్టు షాలేమంటారంట, వాళ్ళ అన్నం పడేసి హాస్టల్లో అన్నం. అందుకని కొంచెం ఎక్కువ పెడతా, వాళ్ళకి కూడా తింటారేమోనని పాపం. మా అబ్బాయికి జాలి ఎక్కువండి. అన్నం పెడతాడు, ఇంట్లో బట్టలుంటే తీసుకెళ్ళిస్తాడు. మీ పిల్లలు ఎట్లా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మాకు చెప్పండి. నాకైతే మా పిల్లడే అనుకున్నాను నేను. ఒకటి గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. పసిపిల్లల్ని వాళ్ళకి ఏం తెలియదండి. వాళ్ళు ఇసుకిచ్చినా కూడా ఏమీ ఇసుకోకపోకుండా చక్కగా చూసుకోండి. పొలంలో జాగ్రత్త. మీకు ఒకవేళ మెట్లు ఉంటే మెట్ల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఆడపిల్లలు అయితే ఒకటి చెబుతున్నా చూడండి, ఆంటీ ఇలా చెబుతుంది, అక్క ఇట్లా చెబుతుంది అనుకోమాకండి. ఆడపిల్లలు అయితే పట్టాలు పెట్టండి. ఎందుకని అంటారేమో, అది ఒక గుర్తు, పిల్లలు ఎటు వెళ్తున్నారా అని తెలిసిద్ది. మీరైతే జాగ్రత్త చూసుకోండి. పిల్లల్ని పొలాలు ఇవ్వమాకండి, చెవులో తిప్పుకుని పొలాలు ఇవ్వమాకండి. ట్యాబ్లెట్లు జాగ్రత్త. మీరు వేసుకున్న ట్యాబ్లెట్లు షుగర్ వాళ్ళు కానీ బీపీ వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే మామూలుగా జ్వరం వచ్చి ట్యాబ్లెట్లు జాగ్రత్త. పిల్లలకు తెలియదు కండి, చాక్లెట్లు అని తినేసేస్తారు. చాక్లెట్లు ఇవన్నీ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉంటారు. మీరు వేసుకున్న మందులు కానీ, అది ఎలికలకి వేసే మందులు కానీ, లక్షణ రేఖలు కానీ, చీపిరి పొలాలు కానీ, ఒకటండి చెవులో తిప్పుకోమాకండి పిల్లల ముందు. తర్వాత ఎప్పుడైనా తీసుకోండి, కానీ అవి ఒకటి పిన్నీసులు అలా తెలియదు కండి, మింగేసేస్తారు. డబ్బులు రూపాయి బిళ్ళలో చిన్నగా ఉంటాయి కదండి, అవి వెళ్ళిపోతాయి. రూపాయి బిళ్ళలు కానీ ముద్దుకు కొంతమంది పట్టుకోమని రూపాయలు ఇస్తారు. అసలు దయచేసి ఇవ్వమాకండి పిల్లలకి. ఎందుకు ఇవ్వాలండి, వాళ్ళకి తెలియదు, నోట్లు పెట్టేసి వేసుకుంటారు. మనమేమి ఇచ్చేసేసి వెళ్ళిపోతాం మన పని మీద మనం. వాళ్ళంక చూడడం, అది రూపాయి మింగే చేస్తారండి. ఒకసారి మా పెద్ద అబ్బాయికి ఒంట్లో బాగినప్పుడు హాస్పిటల్కి వెళ్తే పాప వాళ్ళకి లేక పుట్టిందంట. ఆ పాప రూపాయి మింగేసేసేసి ఆ రూపాయి తల్లకిందులుగా ఉందండి. తల్లకిందులుగా ఉంటే ఆ పిల్ల ఆపరేషన్, గొంతు కోసి, పసిబిడ్డండి 15 నెలల పిల్ల, గొంతు కోసి ఆపరేషన్ చేశారు. ఎందుకంటే దయచేసి ఇవ్వమాకండి. ఇదండి మా క్యారేజీ. సరేనండి, ఓకే. ఈరోజు బట్టలు ఉండే, అంట్లు ఉండే, ఇవి చేసుకుని నేను డ్యూటీకి వెళ్ళాలంటే అయితే నేను వీడియో తీయలేదండి. నేను కొత్తగా తీస్తున్నా కదండి ఈ ఛానల్. ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద బటన్ ఉండేది కదా, దాన్ని గట్టిగా నొక్కి పట్టుకోండి. ఏమైనా తప్పులు ఉంటే నాకు చెప్పండి. ఫస్ట్ టైం కదా, నాకు అది సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరండి. ఒకటి చదువు లేదండి, నాకు జ్ఞానం లేదు. ఏదో దేవుడిచ్చే జ్ఞానంతో నేను చచ్చిపోయినా నా వీడియో అనేది ఒకటి ఉండిద్ది, నాకు అనేది ఒక గుర్తింపు ఉండిద్ది అని నేను తీసుకుంటున్నానండి, అంతే. సరేనండి.
ఈరోజు మాది దిల్లల డ్యూటీ టైం అవుతుందండి. మర్చిపోమకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే అండి.